రైతుల చిరకాల వాంఛను నెరవేర్చిన ఎమ్మెల్యే తొలి చైర్మన్గా గోపి కృష్ణారెడ్డి. పెదపూడి మండలం గొల్లల మామిడాడుకు వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని మంజూరు చేయాలంటూ రైతులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు సాగిస్తుండగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృషితో ఎట్టకేలకు కళ సాకారమైంది. ఆదివారం గొల్లల మామిడాడలో నూతన పిఎస్సిఎస్ కార్యాలయాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు ప్రారంభించారు. గొల్లల మామిడాడలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్కు మాణిక్యాంబ భీమేశ్వర వ్యవసాయ పరపతి సంఘం అంటూ పేరు ఖరారు చేశారు. రైతుల చిరకాల వాంఛను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నెరవేర్చడంతో రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి చైర్మన్గా ద్వారంపూడి గోపి కృష్ణారెడ్డి ఎంపికయ్యారు. తొలి చైర్మన్గా గోపి కృష్ణారెడ్డి రైతులకు మంచి సేవలు అందించాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరి ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, అనపర్తి ఏఎంసీ చైర్మన్ జుత్తుకు సూర్యకుమారి, జనసేన మండల శాఖ అధ్యక్షుడు నాగిరెడ్డి వీరస్వామి, తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు తిమిరిశెట్టి వీరన్న, జనసేన ఆత్మ కమిటీ చైర్మన్ రావాడ నాగేశ్వరరావు, ఆర్ నాగు, కరకొంచు దత్తుడు, పుట్ట గంగాధర చౌదరి, సానా శ్రీనివాసరావు, ఎంతో కాలం నుంచి తదితర ప్రముఖులు నేతలు పాల్గొన్నారు. ప్రత్యేకమైన సహకార పరపతి సంఘం కావాలని ఇక్కడ రైతాంగం అంతా కోరడం జరుగుతూ ఉంది. అటువంటి కళ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గొల్లల మామిడాడ ప్రజల కళను సాకారం చేసి ఇవాళ నూతన సంవత్సర కానుకగా, సంక్రాంతి కానుకగా ఈ గొల్లల మామిడాడ ప్రజలకు అందించిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల బాబు గారికి, వేదిక పైన ఉన్న కూటమి పెద్దలకి, నూతనంగా ఏర్పడిన సొసైటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న గోపి గారికి, ఈ కార్యక్రమంలో సన్మానం అందుకోబోతున్న నియోజకవర్గంలోని మిగిలిన 18 మంది సొసైటీ చైర్మన్స్కి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. సభ్యులు పట్టుబట్టి మరి అందరినీ ఒప్పించి నూతనంగా ఒక సొసైటీని తేవడం జరిగింది. దాంట్లో మాణిక్యాంబ భీమేశ్వర సహకార సంఘాన్ని పెట్టడం జరిగింది. మాణిక్యాంబ భీమేశ్వర మొహలారెడ్డి సహకార సంఘం అని పెట్టుంటే ఇంకా బాగుండేది అనేటువంటిది నేను ఆలోచన చేస్తా ఉన్నా. ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ఈ నియోజకవర్గానికి సేవలు అందించినటువంటి మహనీయుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, తండ్రిగా ఉన్నటువంటి నల్లమిల్లి మూలారెడ్డి గారు, వారి యొక్క అనపర్తి నియోజకవర్గానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు తెలిసినటువంటి వ్యక్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. మరి వారి పేరు కూడా చేర్చుంటే మాకు చాలా ఆనందంగా ఉండేది అనేటువంటిది. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్ని పోనీ ఇక్కడ మర్చిపోయి ఉండొచ్చు. రేపు రాబోయే ఆ గండ్రేడు కుమారప్రియం ఆ సొసైటీ కింద మూలారెడ్డి గారి యొక్క పేరు చేర్చాలని వారు తనయుడు రామకృష్ణారెడ్డి గారిని ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, మరి ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సహకార సంఘం ఉందో దానికి జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా పూర్తిగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని మీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి ద్వారా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఇప్పుడు
నూతనంగా నియమింపబడినటువంటి గోపిరెడ్డి గారు, వారి కృషి కూడా చాలా ఈ సహకార సంఘం నూతనంగా ఏర్పాటు చేయడానికి రోజు ఎమ్మెల్యే గారిని ఫాలో అప్ చేయటం, ఎమ్మెల్యే గారు ఏ పని పురమాయిస్తే ఆ పని చేసి ఈ సహకార సంఘాన్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. అంటే ఆ సంఘం ఊరికే రాదు. దానికి ముందుగా షేర్ క్యాపిటల్ ₹1,00,000 కట్టాలంటే అది ఎమ్మెల్యే గారు కట్టారో వారు కట్టారో ₹1,00,000 కూడా ముందుగానే గోపిరెడ్డి గారు కట్టి ఈరోజు ఆ సొసైటీ నిలబెట్టడం జరిగింది. ఆ సొసైటీకి రేపు రైతుల నుంచి రైతులకు అందరికీ కూడా పంట రుణాలు ఇవ్వాలన్నా, దీర్ఘకాలిక అప్పులు ఇవ్వాలన్నా, రైతు నేస్తం అప్పులు ఇవ్వాలన్నా, ఏ విధమైనటువంటి అప్పులు ఇవ్వాలన్నా మీరందరూ ముందుగా ఆ సహకార సంఘంలో మీరందరూ సభ్యులుగా జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సభ్యులందరూ కూడా ₹500 చొప్పున మెంబర్ అవ్వాలంటే షేర్ క్యాపిటల్ ₹500 కట్టి మెంబర్ అవుతే ఆ రోజు నుండి మీకు ఆ సంఘంలో అప్పు తీసుకోవడానికి అర్హత ఏర్పడుతుందనేటువంటిది ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. మీ అందరికీ ఈ వేదిక ద్వారా కోరుకునేది, రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఖజానాలో గతంలో జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల మరి వ్యవస్థలన్నీ విధ్వంసం చేసి ఖజానాని పూర్తిగా ఖాళీ చేసి ఉత్తి ఖజానాని అప్పచెప్పాడు ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి.